డాక్టర్ కేర్ హోమియోపతిలో సార్ మీరన్నట్టు కూడా 300 డాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా ట్రీట్ చేస్తున్నారన్నారు కదా! మరి ఏ కైండ్ ఆఫ్ ఎక్కువగా వ్యాధుల కోసం సంప్రదిస్తూ ఉన్నారు పేషెంట్స్ కానీ? అంటే ఇప్పుడు అన్ని క్రానిక్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్, యాహ్! హార్మోన్ ప్రాబ్లమ్, లేడీస్‌లో ఇప్పుడు ఎక్కువ లేడీస్‌లో చూస్తున్నాం. హార్మోన్ ప్రాబ్లమ్, హ్మ్. ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్, క్యాన్సర్ ప్రాబ్లమ్. అసలు చెప్తున్నా గదా! ఇప్పుడు హెల్తీ పర్సన్ దొరకడంలా సొసైటీలో. హ్మ్. అందరు జబ్బులనే దొరుకుతున్నారు. మా డాక్టర్స్ బిజీ అయిపోయి ఇది చెప్తున్నా గదా! అంటే ఒక్కొక్క కేస్‌కి మాకు 20 మినిట్స్, 30 మినిట్స్ టైం తీసుకుంటది. హుహు. హోమియోపతి ఈజీగా ఇవ్వడానికి గాదు. కౌంటర్ మెడిసిన్ గాదిది. ఓకే. టైలర్ మేడ్ మెడిసిన్. మీకు తగ్గట్టుగా మీ యొక్క పాస్ట్ హిస్టరీ, ప్రెజెంట్ హిస్టరీ, ఆహ్, మీ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం తీసుకొని, దానికి తగ్గట్టుగా ప్రాబ్లమ్ ఎక్కడుందో కనుక్కొని, దాన్ని ఇవ్వాల్సిన మెడిసిన్. హ్మ్. బ్లైండ్‌గా ఇవ్వడానికి వీలు కాదది. అసలు హోమియోపతి అనేది ఇట్లా కాదు. కౌంటర్ మెడిసిన్ గానే కాదు. ఓకే. సో, ఇక్కడ డాక్టర్స్ అనేటోళ్ళు రోజు ఒక 20 మంది, 30 మంది కంటే చూడలేరు. హుహు. అక్కడ అసలు మాకు డాక్టర్స్ అంతా బిజీ అయిపోయి ఒక్కోసారి ఆహ్, అంటే కేస్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ అయితది. హ్మ్. ప్లస్ అదంతా కూడా ఏంటంటే గనక ప్రతి ఒక్క రోజు ఎవ్రీ థర్స్‌డే రోజు అన్ని కేసెస్ అనాలిసిస్ డిస్కషన్ జరుగుతుంటది. ఓకే. ఏ కేస్ ఎట్లుంది? ఏంటి? ఏం జరిగింది? ఏంటి? కస్టమర్ కేర్ సర్వీస్ నుంచి వాళ్ళకి కాల్ పోవడం ఇదంతా కూడా ఒక ప్రాసెస్. హ్మ్. ఒక 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 హెల్త్‌ని కాపాడుకోవటానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ డాక్టర్ కేర్ హోమియోపతి అని చెప్పుకోవచ్చు. దానికోసం తయారు చేసిన సిస్టమ్. ఓకే. నా 20 సంవత్సరాల కష్టంలో నేను చూసిన ప్రాక్టికల్ సిస్టమ్‌లో హ్మ్. సో, హోమియోపతి అనేది ఒక రైట్ చాయిస్ పబ్లిక్‌కి. దీన్ని నేషనల్‌గా తీసుకెళ్ళాలి. లోకల్‌గా గాదు. ఇండియన్ హ్యూమన్ హెల్త్‌ని మనం కాపాడుకోవాలి. త్రూ డాక్టర్ కేర్ హోమియోపతి ద్వారా యాహ్! అనేటువంటి ఒక చిన్న థాటే ఈరోజు 300 డాక్టర్స్ గానివ్వండి, బ్రాంచెస్ గాని ఉండొచ్చు. దీని వెనకాల బిజినెస్ సర్వీస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. మీకు ప్రాబ్లమ్స్‌ను ఎరాడికేట్ చేయడం ఇంపార్టెంట్. రేపొద్దున ఫ్యూచర్‌లో గూడా మీరు తలుచుకోవాలి. హ్మ్. హోమియోపతి అందుకే హోమియోపతి ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిస్టమ్. ఇంకా గ్రో అయ్యేది. ఎందుకంటే మనం ఈ ఈ ఈ ఎప్పుడైతే అల్లోపతిని గవర్నమెంట్ రిస్ట్రిక్ట్ చేస్తదో, హ్మ్. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తర్వాతనే మెడిసిన్ ఇవ్వడం గనుక మొదలైతదో, అప్పుడే చాలా ప్రాబ్లమ్స్ కంట్రోల్ అయిపోతాయి. సార్ మీ 20 ఇయర్స్ జర్నీలలో కూడా ఎంతోమంది పేషెంట్స్‌ని చూసుంటారు. అయితే అందులో పర్టిక్యులర్‌గా ఒక పేషెంట్ అంటే ఆ పేషెంట్‌కొచ్చిన ప్రాబ్లము అరే వావ్! అని అనిపించింది. అరే తగ్గిచ్చాను. ఎవరు చేయంది నేను చేశాను అనిపించింది ఏదైనా ఒక్కటన్నా ఉందా? చాలా ఉన్నాయి. రీసెంట్‌గా ఒక ఓకే. మన ఒక డాక్టర్ ఆహ్, గౌరీశంకర్ అని చెప్పేసి ఒక క్యాన్సర్ కేసు హ్మ్. రీసెంట్‌గా 1 మంత్ బ్యాక్, 2 మంత్స్ బ్యాక్ గ్యాస్ సిలిండర్ తోటి క్యాన్సర్ కేసొచ్చింది. హుహు. మెడిసిన్ ఇచ్చాడు. హోమియోపతి మెడిసిన్ ఇచ్చాడు. 2 వీక్స్‌లోనే, 1 మంత్‌లోనే, 2 మంత్స్‌లోనే అసలుకు మొత్తం ఫిట్ అయిపోయి, అసలు ఐ యామ్ పర్ఫెక్ట్ సార్ అంటున్నాడు. క్యాన్సర్ చూడండి. అక్కడ క్యాన్సర్ మెడిసిన్ ఇవ్వలేదు. హ్మ్. పర్సన్‌కి మెడిసిన్ ఇచ్చాం. సింపుల్ లాజిక్ ఈడ. హ్మ్. వి ఆర్ ట్రీటింగ్ పర్సన్. వి ఆర్ నాట్ ట్రీటింగ్ ప్రాబ్లమ్. అట్లా, అట్లా క్యాన్సర్ కేసులు గానివ్వండి, థైరాయిడ్ కేసెస్, యాంగర్ రిలేటెడ్ ఇష్యూ మేనేజ్మెంట్. కోపం, విపరీతమైన కోపం. హ్మ్. మా ఆయనకు కోపం ఉండేది. అసలుకి మెడిసిన్ వాడాక కోపం తగ్గిపోయింది. సైకియాట్రిక్ అస్సలు విపరీతం అసలు కేసులు చెప్తాను గదా! రిజల్ట్ అనేది వండర్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఓకే. కేసు కొన్ని కేసెస్‌లో డిలే జరుగుతాయి. ఏ కేసెస్ డీప్ పాథాలజికల్ డిస్టర్బెన్స్ అంటారు. హ్మ్. బాగా డిస్టర్బ్ అయిపోయుంటాయి. రైట్. అవన్నీ గూడా టైం తీసుకుంటాయి. ప్లస్ ఏజ్ 70 ఏళ్ళు, 80 ఏళ్ళు అయినా సరే గూడా కొంచెం పాథాలజీ అనేది ఇర్రివర్సిబుల్ గాదు. హ్మ్. రివర్సిబుల్ గాదు. సో, అక్కడ టైం తీసుకుంటుంది. కొన్ని కేసెస్‌లో అంటే గనుక మన క్రానిక్ సఫరింగ్ బట్టి మీకొక జబ్బు 10 ఏళ్ల నుంచి ఉందనుకోండి కంపల్సరీ మీకు టైం తీసుకుంటుంది. హుహు. 10 రోజుల నుంచి ఉందనుకోండి ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇట్లా మైగ్రేన్ కేసెస్. హ్మ్. చెప్తాను గదా! సార్ మీరు మెడిసిన్ ఇచ్చాక అసలు ఒకప్పుడు అసలు తలనొప్పి అంటే గోడ కొట్టుకుందామని అనిపించేది. అంత భయంకరమైన నొప్పుండేది. హ్మ్. అసలు తలనొప్పి లేకుండా పోయింది నాకు జీవితంలో. ఇన్‌ఫెర్టిలిటీ కేసెస్ ఎన్నో ఉన్నాయి. మన లేడీ డాక్టర్స్ మన దగ్గర ఉన్నారు. ఫర్టిలిటీని ట్రీట్ చేసే డాక్టర్లు సేఫ్ వేలో. హ్మ్. ఫర్టిలిటీ అనేది ఒక సేఫ్ వే ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. ఒక ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటే బయట ఇంగ్లీష్ మెడిసిన్స్ తోటి హెల్త్ ప్రాబ్లమ్ అనేది ఇంకా కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. యాహ్! ఒక సేఫ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. హ్మ్. ఫర్టిలిటీ ట్రీట్మెంట్, పీసీఓడీ ట్రీట్మెంట్, పైల్స్ ట్రీట్మెంట్ ఇవన్నీ గూడా డాక్టర్స్ కొన్ని వందల కేసులు, వేల కేసులు సక్సెస్‌ఫుల్‌గా ట్రీట్ చేసిన అంటే ఇక్కడేంటంటే మనం ప్రాబ్లమ్ ట్రీట్ చేయడంలే. హ్మ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. వి ఆర్ ట్రీటింగ్ పర్సన్స్. యాహ్! అర్థమైందా మీకి? ఇప్పుడు మీరొచ్చి నా దగ్గరికిచ్చి సార్ నాకు తలనొప్పి మెడిసిన్ అంటే నేను తలనొప్పికి ఇవ్వలేను. హ్మ్. అసలు నీకు తలనొప్పి ఎందుకొచ్చింది? రూట్ కాజ్ ఏంటి? ఏం జరిగింది ఆ ఎనకాల? సో, ఈ 6 మంత్స్ బ్యాక్ ఏం జరిగింది? 1 ఇయర్ బ్యాక్ ఏం జరిగింది?
ఒక 10 ఇయర్స్ బ్యాక్ అసలు మీ హెల్త్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు నుంచి ఏం జరిగినాయి? అసలు ఈ తలనొప్పి ఎందుకు మొదలైంది అనేటువంటి ఒక కేస్, ఒక పాయింట్ కోసమే 20 మినిట్స్ అనాలిసిస్ ఉంటది. ఆ అనాలిసిస్‌లో వచ్చేటువంటి మెడిసిన్ ఏదైతే ఉంటదో, అది మీ యొక్క రూట్ కాజ్ ట్రీట్ చేస్తే మీకు నెక్స్ట్ డేనే తలనొప్పి పోతది. ఓకే. అటువంటి వండర్‌ఫుల్ సిస్టమ్ ఉంటది. అంటే మీరు ఇందాక అన్నట్టు కూడా ఈ హోమియోపతిలో ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా, డిసీజ్ డిసీజ్ పరంగా 3 ఇంపార్టెంట్. మూడిటిని మూడింటికి ఇంటర్‌కనెక్టెడ్ ఉంటది. ఇంటర్‌కనెక్టెడ్. హోలిస్టిక్ సిస్టమ్ అంటారు. హోలిస్టిక్. యాహ్! ఇట్ ఈస్ ఎ హోల్ బాడీ సిస్టమ్. మీ మైండ్ ఒకటి కాదు, మీ బాడీ ఒకటి కాదు, మీ జబ్బు ఒకటి కాదు. మూడింటికి రిలేషన్ ఉంటేనే వచ్చేది ప్రాబ్లమ్. ఆ! మీరు ఎమోషనల్‌గా డిస్టర్బ్ అయినప్పుడు ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, తట్టుకునే కెపాసిటీ వస్తది. ఇప్పుడు సూసైడ్ కేసులు ఎందుకు జరుగుతాయి? గుర్తుపెట్టుకోండి. చాలా మంది సూసైడ్ ఎందుకు చేసుకుంటారంటే దానికి సైంటిఫిక్ రీజన్ చెప్తాను మీకి. ఓకే. మీ బాడీలో వీక్‌నెస్ ఉండి హ్మ్. సపోజ్ ఇద్దరున్నారనుకోండి, ఈ ఇద్దరికి సేమ్ ప్రాబ్లమ్ వస్తది. హ్మ్. సేమ్ ప్రాబ్లమ్. బట్ వీడేమో సూసైడ్ చేసుకుంటాడు, ఈడేమో బతుకుతాడు. హ్మ్. ఇక్కడ రెండే కారణాలు. ఒకటి వీళ్ళ కాన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఒకటి. ఇంకోటి వీళ్ళు పాస్ట్ మెడికల్ హెల్త్ హిస్టరీలో జరిగే డిస్టర్బెన్స్ వీళ్ళ బాడీ సపోర్ట్ చేయక హ్మ్. ఇంక చనిపోతేనే బెటర్ కదా అని విత్‌డ్రా అయితారు. ఎమోషనల్‌గా వీక్ అయిపోయింది. వీక్ అయిపోయి ఇంక చనిపోతారు. హుహు. వీడు మాత్రం ఫిజికల్‌గా డిస్టర్బెన్స్ లేకుండా స్ట్రాంగ్‌గా ఉండి పర్లేదులే కొంచెం టైం ఇచ్చినా పర్లేదు. చనిపోతే నాకు సొల్యూషన్ రాదు అనేటువంటి కాన్ఫిడెన్స్ తోటి నెక్స్ట్‌కెళ్ళిపోతారు. హ్మ్. ఇక్కడ ప్రాబ్లమ్ సేమ్. అందరం మనం ప్రాబ్లమ్ బ్లేమ్ చేస్తాం. హ్మ్. బట్ పర్సన్స్ ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళు చనిపోతారు. పర్సన్స్ ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు బతికేస్తారు. యాహ్! ఈ సూసైడల్ కూడా మన వీక్‌నెస్ తోటే మొదలైతాయి. హుహు. కాలేజ్ అమ్మాయిలు సూసైడ్ చేసుకోవాలన్నా, ఏదైనా సరే ఒక సూసైడ్ కేస్ అనుకోండి. సో, ఇవన్నీ కూడా మన వీక్‌నెస్ మొదలైపోయి ఎమోషనల్‌గా వీక్ అయిపోయి, ఫిజికల్‌గా వీక్ అయిపోయి నాకు తప్పదు చావు. హ్మ్. అట్‌లీస్ట్ ఫిజికల్‌గా హెల్త్ బావుంటే ఎమోషనల్ డిస్టర్బెన్స్ తట్టుకునే కెపాసిటీ వస్తది. యాహ్! 2 వీక్ అయినప్పుడు సో, ఇంక నాకు వేరే దారి లేదు అని విత్‌డ్రా అయిపోతారు. ఓకే. అట్లా జనరల్ సూసైడ్ కేసెస్ కూడా రీజన్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ కామన్ అయిన ప్రాబ్లమ్స్ అందరికి కామనే. నాకొచ్చే ప్రాబ్లమ్ ఒకటే, మీకొచ్చే ప్రాబ్లమ్ ఒకటే. హ్మ్. బట్ నేను ఫీల్ అయ్యే రియాక్షన్ వేరు, మీరు ఫీల్ అయ్యే రియాక్షన్ వేరు. అదంతా కూడా మీ పాస్ట్ మెడికల్ హెల్త్ హిస్టరీ డిసైడ్ చేస్తది. హుహు. మీరు చిన్నప్పటి నుంచి ఒక ఆర్గానిక్‌గా మెడిసిన్స్ లేకుండా పర్ఫెక్ట్‌గా పెరిగితే మీరు ఏ ప్రాబ్లమ్ అయినా తట్టుకునే కెపాసిటీ వస్తది. హ్మ్. మీరు మెడికేటెడ్‌గా పెరిగారనుకోండి చిన్నప్పటి నుంచి, మీరు చిన్న ప్రాబ్లమ్ అయినా పెద్దగా అనిపిస్తది. ఓకే. అర్థమైందా మీకు? అంటే నేను చెప్పే విషయాలు సింపుల్ ప్రాక్టికల్ థింగ్స్. ఇవన్నీ కూడా చాలా మంది మనం తెలుసుకోవాలా. హ్మ్. ఫ్యూచర్ జనరేషన్‌ని కాపాడుకోవాలా. సొసైటీ సోషల్ హెల్త్‌ని కాపాడుకోవాలా. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాస్ ఎ హ్యూమన్ బీయింగ్.